34వ అధ్యాయంలో దైవ భక్తుడైన మోషే యొక్క నిర్యాణమును గూర్చి వివరించబడింది. పర్వతములో ఆరంభించబడిన జీవిత యాత్ర పర్వతములోనే ముగించబడినట్లుగా మనము నేర్చుకోగలుగుతున్నాం. ఒకానొక దినాన్న మోషే పర్వతం మీద ఉంటూ ఉన్న తరుణములో దేవుడు మోషేకు అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవ్వటం జరిగింది. మోషేతో మాట్లాడటం జరిగింది. అస్సలైన సిస్సలైన జీవితం మోషేది పర్వతం మీద ఆరంభించబడింది. కానీ మోషే యొక్క జీవితం ముగింపు కూడా ఒక పర్వతం మీదే తన జీవితం ముగించబడింది. నా దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది జీవితం బాగానే ఆరంభించబడుతుంది, కానీ చాలా భయానకమైన రీతిగా వారి జీవితాలు ముగించబడుతున్నాయి. భక్తిలో ఉన్న వారితో మాట్లాడే మాట ఇది. ఆరంభము కన్నా కార్యారంభము కన్నా కార్యాంతమే మేలన్నట్లుగా మన జీవితం ఉండాలని ఈ భాగం మనకు ప్రబోధిస్తుందన్నమాట. మోషేను గురించి మనం నేర్చుకుంటే ఆయన ఒకానొక దినాన 34వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే మోయాబు మైదానము నుండి ఎరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కాడట. ఇలాగ వెళ్ళిన తర్వాత మోషేకు దేవుడు వాగ్దాన దేశమును దూరము నుంచి ఆ శిఖరము మీద నుంచి మొత్తం చూపించటం జరిగింది. చూపించిన తర్వాత దేవుడు గారు ఏమన్నారంటే, నాయనా నీవు కన్నులారా దాన్ని చూస్తావు కానీ నీవు ఈ నది దాటి వెళ్ళకూడదని చెప్పి మోషేతో దేవుడు చెప్పటము, ఆ తర్వాత మోషే మృతి నొందటం జరిగింది. అలాగ మోషే మరణించిన తర్వాత అతని యొక్క మృత శరీరమును బెత్పయోరు ఎదుట మోయాబు దేశములో ఉన్న లోయలో పరలోకము యొక్క హోదాకు తగ్గట్టుగా పరలోక సేనల పరివారముతో దేవుడు ఏం చేశాడంటే మోషేను పాతి పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 34వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 6వ వచనములో కనబడుతుంది. బెత్పయోరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవ్వరికీ తెలియదు. హల్లెలూయా. అతని సమాధి ఎక్కడుందో ఎవ్వరికి తెలియదు. తెలిసుంటే ఇక చూసుకోండి, ఈ పాటికి మొత్తం మోషే సమాధి దగ్గరికి అందరు క్యూ కట్టేవాళ్ళు. ఎందుకంటే 30 లక్షల ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా ఉండి నడిపించిన వాడు, 430 సంవత్సరముల ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన వాడు, అలాగే 120 సంవత్సరములలో కూడా దృష్టి మాంద్యము లేనటువంటి వాడు, అలాగే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు, అలాగే దేవుని కొరకు రోషం కలిగి నిలబడినటువంటి వాడు మోషే. గొప్ప దైవజనుడు, గొప్ప అభిషక్తుడైన వాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అనేక రీతులుగా ప్రత్యేకతలు కలిగిన మోషేను ప్రజానికము ఆరాధిస్తూ ఉండేవాళ్ళనమాట. అందుకే దేవుడు ఏం చేశాడంటే ముందు జాగ్రత్త చర్యగా ఆయన మోషేను స్వయంగా తన పరలోక పరివారముతో ఆ దేవుడే భూస్థాపన కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా దాచిపెట్టాడు. నేను విన్నాను ఇలాగా, అభిషక్తులు దైవ సన్నిధిలో విశ్రాంతి పొందుతున్న దైవజనులు బ్రదర్ యాసన్న గారు ఆయన ముందే చెప్పారట,
గోరంట్లలో ఆ మందిర ప్రాంగణములో ఎక్కడే కానీ నన్ను భూస్థాపన చేయటానికి వీల్లేదు. సహజంగా సమాధుల తోట ఉంది. వారి అక్కగారు మేరక్క గారు కూడా అక్కడే భూస్థాపన చేశారు. ఆ రోజు నేను ఏజే మాథ్యూస్ గారు దైవజనులు వెళ్ళటం జరిగింది. అలాగే ఈ దైవజనుడు కూడా నన్ను ఈ ప్రాంగణములో పెట్టొద్దు, నన్ను నేరుగా తీసుకువెళ్ళి సమాధుల తోటలో అందరితో పాటు నన్ను కూడా భూస్థాపితం చేయండి. ఒకవేళ ఈ ప్రాంగణంలో పెడితే ఈ జనాలందరూ నా దగ్గరికి వచ్చి నా సమాధి నాకి, నా సమాధి ముద్దెట్టుకొని, నా సమాధికి దండం పెట్టి, నా సమాధికి పూలమాలేస్తారేమో అనుకున్నాడు ఆ దైవజనుడు. ఆ దైవజనునికై నా దేవునికి మహిమ కలుగునుగాక. మనకెవరైనా దండం పెడతారని తెలిస్తే మన ఇంట్లోనే సమాధి కార్యక్రమం చేయమని చెబుతాం మనం. అట్లాంటి రకాలు కూడా లేకపోలేదు. అట్లాంటి వారిలో మీరు ఒకరిగా ఉండకుండా ఉందురుగాక. అందుకే మోషే సమాధి విషయంలో దేవుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇకపోతే ఎందుకు దేవుడు రహస్యముగా ఉంచాడు అనటానికి 2 కారణాలను పండితులు చెబుతూ ఉన్నారు. మొట్టమొదటి కారణం ఏమిటంటే, మోషే యొక్క మృతదేహమును ఇశ్రాయేలీయులకు చూపించి దానిని ఒక ఆరాధన కేంద్రముగా మార్చటానికి సాతాను ఆశించాడు. మళ్ళా చెప్తున్నాను, మోషే యొక్క మృతదేహమును ఇశ్రాయేలు ప్రజలకు చూపించి దానిని ఒక ఆరాధన కేంద్రముగా మార్చాలని సాతానుడు ఆశించాడు. మోషే చేసిన ఇత్తడి సర్పమును ఆరాధించిన ప్రజలు ఈ పని చేయటానికి, అనగా మోషేను ఆరాధించటానికి కూడా ఏమాత్రమే గని సంకోచించరని దేవుడికి బాగా తెలుసు అన్నమాట. చూడండి, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనములో అక్కడ మోషే అరణ్యములో నిలవబెట్టినటువంటి ఇత్తడి సర్పమును తర్వాత కాలములో ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించినట్లుగా మనము ఆ భాగములో చూడగలుగుతూ ఉన్నాం. అలాగా ఇత్తడి సర్పమునే ఆరాధించిన ప్రజలు మోషేను కూడా ఆరాధించి దేవునికి చెందవలసిన మహిమ చెందకుండా చేయాలని చెప్పి సాతానుడు కూడా పన్నాగము పన్నాడు. అపవాది క్రియలను లయపరచువాడే మనము సేవించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ప్రియ సోదరి సోదరులారా, విగ్రహారాధన పాపమని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుంది. దేవుని కంటే దేనిని ఎవరిని మనం ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహారాధన అవుతుంది. ఆ విగ్రహారాధన దేవుడు అంగీకరించడు. అందుకే సాతాను ఎత్తుగడను పటాపంచలు చేస్తూ నా దేవుడు ఏం చేశాడంటే ఎవరికి తెలియకుండా ఆయన భూస్థాపితం చేయటానికి ముందుకు రావటం జరిగిందన్నమాట. దేవునికి స్తోత్రం. ఇకపోతే 2వ విషయం ఏమిటంటే, దాదాపు 1500 సంవత్సరముల అనంతరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాబోరు కొండ మీద రూపాంతరము చెందిన వేళలో ఏలియాతో పాటు, ఎందుకంటే ఏలియానేమో ప్రవక్తల ప్రతినిధిగా తాబోరు కొండ మీదికి దిగిరాగా, ధర్మ శాస్త్రము యొక్క ప్రతినిధిగా మోషే దిగి వచ్చినప్పుడు సాతానుడు ఏం చేశాడంటే అడ్డుకోవటం జరిగిందన్నమాట. అలాగే సాతానుడు అడ్డుకోవటానికి చాలా ఆశించాడు. మోషేను దిగిరానివ్వకూడదు. ఆ ప్రత్యేకమైన సమ్మేళనములో మోషే రాకూడదు, అడ్డగించాలని కూడా సాతానుడు ఆశించాడు. కానీ అది వాడి వల్ల కాకుండా పోయింది. అది తర్వాత సంగతి. ఈ కారణముల చేత అయ్యుండవచ్చు మోషే శరీరము కొరకు మిఖాయేలు ఇక్కడ వాదిస్తూ ఉన్నట్లుగా
అలాగే సాతానుడు వాదిస్తూ ఉన్నట్లుగా మనము ఈ భాగములో చదవగలుగుతూ ఉన్నామన్నమాట. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో కొంతమంది మృతదేహముల విషయములో, శరీరం విషయములో సాతానుడు నాది నాది అనే హక్కుదారుడిగా మాట్లాడే ప్రమాదం పొంచి ఉందన్నమాట. ఇకపోతే మికాయేలు సాతానును గురించి మనము కింద నేర్చుకోవలసిన్నాం. ఈరోజు ఇంతవరకు మనం నేర్చుకోగలిగాం. నేను ఇందులో ఒక మాట చెబుతూ ఉన్నాను. మన జీవితంలో ఏదైనా ఒక చిన్న లోపం కనబడితే ఆ లోపాన్ని భూతద్దములో పెట్టి దేవుని ఎదుట వాదించటానికి, మాట్లాడటానికి, నిలవబడటానికి వెళ్ళే సాతానుడు ఉన్నాడనే విషయం దేవుని ప్రజలారా ఎన్నడగని మర్చిపోవద్దు. ఎన్నడగని ఈ విషయాన్ని మనం విస్మరించొద్దు. ఎందుకంటే నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పరిశుద్ధతతో క్రైస్తవుడు జీవించాలని పరిశుద్ధ గ్రంథం మనకు ప్రబోధిస్తూ ఉందన్నమాట. వచ్చే వారం గుర్తుపెట్టుకోండి, మికాయేలు సాతానును గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. ఈ భాగం వచ్చే వారంలోనే మనం మరింతగా క్షుణ్ణంగా నేర్చుకుందాం. దేవుడు తన ఆశీస్సులు మీపై ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ దినాన్న మికాయేలును గురించి, అలాగే మోషే మరణమునకు సంబంధించిన కొన్ని విషయాలు మేము నేర్చుకోగలిగాం నాయన. ఇదిగో ప్రభువా, మా పక్షంగా పోరాడగలిగిన, నిలబడగలిగిన మికాయేలు లాంటి దూత ఉన్నందుకై స్తోత్రం. అనేక దూతలను పరిచర్యకై మా కొరకు నిలవబెట్టినందుకై స్తోత్రం. మాపై మీరు కలిగి ఉన్న అపారమైన ప్రేమను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనకు పరిచర్య చేయటానికి దేవుడు నిలవబెట్టిన దేవదూతలను బట్టి నా దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలకై మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ పిటి వర్గీస్, ప్రేమ సువార్త ప్రార్థనా మందిరం, భానునగర్, విజయవాడ. ఫోన్ నంబర్ 0866253792. సెల్ నంబర్స్ 9492883377 మరియు 9493883377.